రైచిక రంగారెడ్డి జిల్లాలోని రాజేందర్ నగర్ లో భారీగా గంజాయి చాక్లెట్స్ గుట్టురట్టయింది. 4 కేజీల గంజాయి చాక్లెట్లను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. ఇక కోకపేట్ రాంకీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ దగ్గర అధికారులు సోదాలు చేశారు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఒడిశాకు చెందిన సౌమ్య రాజన్ అనే వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు లేబర్స్ కు ఈ చాక్లెట్స్ విక్రయించనున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గంజాయి చాక్లెట్స్ ను కేటుగాళ్లు అలవాటు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్ సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేశారు. గంజాయి చాక్లెట్స్ దందాను ఎంతకాలం నుంచి కొనసాగిస్తున్నారు, ఎవరెవరికి విక్రయించారు అనే సమాచారాన్ని అధికారులు కూపిలాగుతున్నారు. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు లేబర్స్ కు ఈ చాక్లెట్స్ విక్రయించనున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గంజాయి చాక్లెట్స్ ను కేటుగాళ్లు అలవాటు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్ సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేశారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డికి చెప్పండి, చూసుకుంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గంజాయి చాక్లెట్స్ దందా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఒడిశా నుంచి కూడా ఇవి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకి అమ్ముతున్నట్లు తెలుస్తుంది. అప్డేట్ ఏ విధంగా ఉంది? సౌమ్య, మనం గమనించవచ్చు, దీనికి సంబంధించి ఎల్బీ నగర్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్ల కలకలం సృష్టించినాయి. తర్వాత అక్కడ స్కూల్ పక్కన కూడా ఇదే రకంగా గంజాయి చాక్లెట్ అమ్ముతారు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు నార్సింగ్ పిఎస్ పరిధిలో కూడా ఈ గంజాయి చాకెట్లు కలకలం సృష్టిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. కోకపేట ప్రాంతంలో ఈ గంజాయి చాకెట్లు అమ్ముతున్న ఒరిస్సాకు చెందిన సౌమ్య రాజన్ గా గుర్తించారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. దీంట్లో పక్కా సమాచారం తోటి ఈయన గంజాయి చాకెట్ అమ్ముతున్న చెప్పి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం దగ్గర నుంచి భారీ ఎత్తున గంజాయి చాకెట్ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇతను ఒరిస్సా నుంచి హైదరాబాద్ కి ఉపాధి కోసం వచ్చి గంజాయి చాకెట్ విక్రయిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా గమనిస్తే ఈ గంజాయి చాక్లెట్ టార్గెట్ ప్రధానంగా ఆ స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసుకుని వీళ్ళు చాక్లెట్ అమ్ముతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. గతంలో కూడా ఇలానే ఎల్బీ నగర్ ప్రాంతంలో, తర్వాత ఆ ఉప్పల్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి దాదాపుగా 10 మంది దాకా అరెస్ట్ చేశారు. సో ఓవరాల్ గా చూస్తే గంజాయి ఈ మార్చి అంటే అంతకుముందు లిక్విడ్ రూపంలో గంజాయిని అమ్మేవాళ్ళు ఇప్పుడు చాక్లెట్ రూపంలో గంజాయిని అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చిన్నపిల్లలకు చాక్లెట్ ఇష్టం కాబట్టి చిన్నపిల్లలను టార్గెట్ చేసుకుని ఈ చాక్లెట్లు కూడా అమ్ముతున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. తర్వాత దీనిలో మనం ప్రధానంగా గమనిస్తే సౌమ్య, ఇక్కడ ఎవరైతే ఈ గంజాయి చాక్లెట్ అమ్మారో ఇతను ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తా ఉన్నాడు, ఎక్కడెక్కడ అమ్మాడు, ఇది ఎంతమందికి అమ్మాడు దాని మీద ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ.